రైతులపై కూటమి సర్కార్ పగబట్టింది. చంద్రబాబు పాలన వచ్చాక దళారుల రాజ్యం నడుస్తోంది. వ్యాపారులంతా సిండికేట్గా మారి రైతులను దోపిడీ చేస్తున్నారు. 200 రూపాయల కంటే తక్కువకు కొనొద్దని చంద్రబాబు ఆదేశించినా సరే సరాసరి ధర 187 రూపాయలకే పడిపోయింది. 2 సీజన్లలో పొగాకు రైతులు 3000 కోట్లు నష్టపోయారు. రైతులకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు కూడా చేసింది. సంక్షోభంలో కూరుకుపోయిన పొగాకు రైతులకు భరోసా కల్పించేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించనున్నారు. పొగాకు రైతులతో సమావేశమై వారి కష్టాలను అడిగి తెలుసుకోనున్నారు. పొగాకు రైతులపై కూటమి సర్కార్ పగబట్టింది. చంద్రబాబు పాలన వచ్చాక దళారుల రాజ్యం నడుస్తోంది. వ్యాపారులంతా సిండికేట్గా మారి రైతులను దోపిడీ చేస్తున్నారు. 200 రూపాయల కంటే తక్కువకు కొనొద్దని చంద్రబాబు ఆదేశించినా సరే సరాసరి ధర 187 రూపాయలకే పడిపోయింది. 2 సీజన్లలో పొగాకు రైతులు 3000 కోట్లు నష్టపోయారు. రైతులకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు కూడా చేసింది. సంక్షోభంలో కూరుకుపోయిన పొగాకు రైతులకు భరోసా కల్పించేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లిలో పర్యటించనున్నారు. పొగాకు రైతులతో సమావేశమై వారి కష్టాలను అడిగి తెలుసుకోనున్నారు.